హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. ఫ్లై యాష్ బ్రిక్స్ లో గంజాయిని పెట్టి తీసుకొస్తున్న ముఠా నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి ముంబై, మహారాష్ట్రలకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సుమారు 1192 కేజీల ఎండు గంజాయిని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది 2 కోట్ల విలువ చేస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. ఫ్లై యాష్ బ్రిక్స్ లో గంజాయిని పెట్టి తీసుకొస్తున్న ముఠా నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి ముంబై, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సుమారు 1192 కేజీల ఎండు గంజాయిని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దాదాపు 2 కోట్ల విలువ చేస్తుందని చెబుతున్నారు అధికారులు. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, హైదరాబాద్ లో గంజాయిని భారీ మొత్తంలో పట్టుకోవడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, హైదరాబాద్ నగర శివార్లలో యాష్ బ్రిక్స్ మధ్యలో గంజాయిని పెట్టి తీసుకొస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా ఈ గంజాయి అంతా కూడా విశాఖ ఏజెన్సీలో ఒక సీక్రెట్ ప్రాంతంలో పండించి అక్కడి నుంచి గంజాయిని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబై రాష్ట్రం అంటే విశాఖ నుంచి హైదరాబాద్ శివార్లకు తరలించి ఈ బ్రిక్స్ మధ్య తీసుకొచ్చి తర్వాత దీన్ని ముంబై తర్వాత మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా ఇక్కడ పట్టుబడిన ఎండు గంజాయి దాదాపు 1192 కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. అయితే దీని విలువ మార్కెట్ లో 2 కోట్లకు పైబడి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ గంజాయికి సంబంధించి ఎక్కడైతే విశాఖ ఏజెన్సీలో పండిస్తున్న కాకుండా ఆ ప్రాంతాన్ని కూడా గుర్తించడానికి 2 ప్రత్యేకమైన బృందాలు కూడా పోయినాయి. అలాగనే ఈ గంజాయిని ఎప్పుడు తరలిస్తా ఉన్నారు, తర్వాత దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, వీళ్ళిద్దరి వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, తర్వాత ఇప్పటి వరకు ఎంత గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేశారు, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయిన దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.